మీకు వెస్ట్ బెంగాల్లో జహంగీర్ ఖాన్ అని ఒక పాపులర్ లీడర్ అండి. ఎవరు ఇతను అంటే ఎలాగ ఇంత పాపులర్ అంటే మీకు ఈ స్మగ్లర్స్, కిడ్నాపర్స్, నేరాలు చేసేవాళ్ళు వాళ్ళకి ఇతనే హీరో. మొన్నటికి మొన్న సైదుల్ ఖాన్ అని చెప్పి జహంగీర్ ఖాన్ యొక్క క్లోజెస్ట్ ఫ్రెండ్ అనండి, ఎయిడ్ అనండి, పర్సనల్ అసిస్టెంట్ ఎలాగైనా చూసుకోండి. రాత్రికి రాత్రి కొంతమంది వచ్చారు, ఇతన్ని అలాగే లేపుకెళ్ళిపోయారు. సో దాంతో ఈ జహంగీర్ ఖాన్కి ఎలా ఉంది అంటే ఎప్పుడు ఎవరు ఇతన్ని వేసేస్తారా. సో మార్గము లేక దీదీ అన్నాడు. మీకు మమతా దీదీ ఏం చేస్తున్నారు, ఈవిడ నల్ల గౌను వేసుకొని అంటే తనని తాను ఒక అడ్వకేట్లా చూపించుకొని కోల్కతా హైకోర్టులో హడావిడి చేస్తున్నారు. దీదీ ఇప్పుడు నన్ను కాపాడు అంటున్నాడు. ఒరే పోరా అని చెప్పి ఆవిడ చెప్పింది. ఈ జహంగీర్ ఖాన్కి ఏం చేయాలో అర్థం కాలేదు. నిన్ని నమ్ముకొనే కదా ఇన్నిన్ని నేరాలు, ఇన్ని కేసులు, నిన్ని నమ్ముకొనే కదా. మరి ఇప్పుడు సడన్గా నువ్వు చేతులెత్తేస్తే ఎలాగా అంటే నేనే అలాంటి సిచ్యువేషన్లో ఉన్నాను. ఒక సీఎంగా ఉండేదాన్ని నిన్ను కాపాడాను, ఇప్పుడు అలా లేదు కదా. సో వాళ్ళు వేట మొదలుపెట్టారు, నన్ను ఇందులో ఇరికించకు ఈవిడ చెప్పేసింది. దాంతో ఈ జహంగీర్ ఖాన్ కోర్టుకు వెళ్ళి నా మీద ఇన్నిన్ని కేసులు ఉన్నాయండి, ఇన్ని క్రిమినల్ కేసులు ఉన్నాయి కాబట్టి నన్ను అరెస్ట్ చేయండి, జైల్లో పెట్టండి. జడ్జి గారికి అర్థం కాల. ఇదేంటి నీకు నువ్వుగా వచ్చి అరెస్ట్ చేయమని అడుగుతున్నావు ఏమిటంటే నాకు బయట సేఫ్గా లేదండి, ఎవరు ఎప్పుడు నన్ను వేసేస్తారో తెలియడం లేదు. చూసారా? అంటే మీకు వెస్ట్ బెంగాల్లో ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఈ అజయ్ పాల్ శర్మ ఈయనని స్పెషల్ ఆఫీసర్గా వేశారు. అప్పుడు మీకు జహంగీర్ ఖాన్ ఇతన్ని ఛాలెంజ్ చేశాడు. ఏంట్రా నిన్ను అందరూ పెద్ద సింహం సింహం అంటున్నారు, నువ్వు సింహం అయితే నేను పుష్ప అని. పుష్ప అంటే స్మగ్లర్, వాడికి వాడే ఒప్పుకుంటున్నాడు. నేను పుష్ప అని, ఈ ఓవర్ యాక్టింగ్ అంతా చెయ్యకు, నిన్ను ఏం చెయ్యాలో మాకు తెలుసు అన్నాడు. మరి అజయ్ పాల్ శర్మ అతని తీరు వేరు కదా, ముందు కాల్ చేసి తర్వాత మాట్లాడతాడు. సో అతను ఏం చేశాడు, అమిత్ షాకి ఏంటండి ఇతను చాలా ఓవర్గా చేస్తున్నాడు, వేసేయమంటారా అంటే కాదు ఇతను టీఎంసీ నాయకుడు కదా, సో ఎన్నికల్లో ప్రజలే చూసుకుంటారు, అంతలా వెక్స్ అయిపోయి ఉన్నారు. ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో బీజేపీ గెలిచిందా అంటే కాదండి, మమతా బెనర్జీ పాలన, ఈ అవినీతి అనండి, నేరాలు అనండి, ఈ బంగ్లాదేశ్ మాఫియా ఇది తట్టుకోలేక వాళ్ళు బీజేపీకి మీకు ఓట్లు వేశారు. సో ఇవాళ మరి ప్రూవ్ చేయాలి కదా, మీకు సువిందా అధికారి ప్రూవ్ చేయాలి కదా, మమ్మల్ని నమ్మి ఓట్లు వేశారు, మేము ఏం చెయ్యాలో. ఇది పూర్తిగా దేశ రక్షణ అనే వ్యవహారంగా ఉందండి. ఇప్పుడు ఇది ఎలా ఉందంటే, ఇప్పుడు దమయంతి సేన్ అని చెప్పి ఒక అద్భుతమైన అధికారి, మీకు పార్క్ స్ట్రీట్ రేప్ కేసుని అంటారండి. ఒక మహిళ మీకు మానభంగం అయ్యింది, ఈవిడ ఏ లెవెల్లో ఆ ఇన్వెస్టిగేషన్ చేశారు అంటే ప్రజలు కూడా దమయంతి సేన్ని ఒక హీరోలా చూశారు. అమ్మా నువ్వు అద్భుతంగా చేస్తున్నావని. కానీ ఇంతలోనే మీకు మమతా బెనర్జీ ఈవిడ చాలా నిజాయితీగా ఉన్నారు, మనకు పనికిరారు. నిజాయితీగా ఉంటే నో, నువ్వు అక్కడ ఉండడానికి లేదు. ఇమీడియట్గా ఆ కేసు నుంచి ఈవిని తప్పించేశారు. ఎందుకంటే ఇలాంటి మానభంగాలు ఇవన్నీ ఈ పొలిటికల్గా జరుగుతాయి కదా, వీళ్ళే కదా. ఒకటి ఫ్రెండ్స్, ఎక్కడైతే మీకు హానెస్టీ, లా అండ్ ఆర్డర్ ఇది కరెక్ట్గా మీకు రూల్స్ ప్రకారమే చెయ్యాలి అంటే మాకు నో అని చెప్పేసేదండి ఆవిడ. సో ఇప్పుడు దమయంతి సేన్ని తీసేశారు, 2012లో జరిగింది. ఇవాళ వెతికి ఈవిని తీసుకొచ్చారండి. చూడండి, తీసుకువచ్చి మీకు ఒక కమిటీ, అంటే ఎస్సీ ఎస్టీ మహిళలు ఎంతమంది మానభంగాలకు గురయ్యారు, ఎంతమంది మిస్ అయిపోయారు, వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయారో కూడా తెలియని పరిస్థితి. ఇప్పుడు దానికి ఒక స్పెషల్ కమిటీని వేసి ఈవిడను మెంబర్ సెక్రటరీగా చేశారు. అంటే మొత్తం ఇన్వెస్టిగేషన్లో హానెస్ట్ ఆఫీసర్స్ ఎక్కడెక్కడ ఉంటారు వెతికి తీసుకువచ్చి మీరు హానెస్ట్గా మీరు ఇన్వెస్టిగేషన్ చెయ్యండి, మేము ఉన్నాం, మేము చూసుకుంటాం. మీకు పూర్వ సీఎం కాదు, వాళ్ళ మంత్రులు ఎమ్మెల్యేలు కాదు, ఎవరైనా సరే మీకు ఫ్రీ హ్యాండ్ ఇస్తాం. ఏంటి మళ్ళీ అజయ్ పాల్ శర్మ వెస్ట్ బెంగాల్ వెళ్ళి వీళ్ళకు బ్రీఫింగ్ ఇవ్వడం. సో ఒక ఐపీఎస్ ఆఫీసర్ బ్రీఫింగ్ ఇస్తున్నప్పుడు మీరు చెయ్యండి, నేనున్నాను, ప్రాబ్లం వచ్చిందా నాకు చెప్పండి, నేను డైరెక్ట్గా హోంమంత్రితో ఇక్కడ సీఎంతో మాట్లాడతాను. సో చూడండి ఎలాంటి మార్పులు, 2 వారాలు
2 వారాలలో 91 సైట్స్ మీకు అంతా ఇల్లీగల్ కమర్షియల్ కాంప్లెక్స్లు, షాపులు, భవనాలు ఇలాంటివి టోటల్గా వెకేట్ చేసేయండి. మేము టోటల్గా బుల్డోజర్ తెచ్చి కూల్చేస్తాం. ఇక్కడ ఎలా ఉందంటే కొంతమంది మీకు ఈ నాయకులు, బీజేపీ నాయకులు వాళ్ళు ఇల్లులు కట్టుకున్నారు. సో కొన్ని ప్రాంతాలలో వాళ్ళ ఇల్లుల మార్జిన్ దాటి వచ్చేయండి. ఇప్పుడు వాటిని కూడా అంటే ముందు నువ్వు నీ ఇంటిని సరిదిద్దుకో, తరువాత నువ్వు వెస్ట్ బెంగాల్లో మార్పులు తీసుకురా. ఇది ఆజ్ఞ అండి. ఆర్డర్స్ ఎలా ఉన్నాయో చూసారా? ముందు మీ ఇల్లు కరెక్ట్గా ఉండాలి. రేపు ఒక మీడియా వాడు చూసారా బీజేపీ నాయకుడు ఇల్లు ఇలా ఉంది, పలానా నాయకుడు ఇలా కబ్జా, నో నథింగ్. ముందు మీరు క్లియర్గా ఉండండి, తరువాత వీళ్ళ అంతు చూద్దాము. అంటే ఇప్పుడు ఈ జహంగీర్ ఖాన్ కోర్టుకు వెళ్ళి నన్ను కాపాడండి బాబు, అజయ్ పాల్ శర్మ ఎప్పుడు ఏం చేస్తాడో తెలియదు, అతన్ని నేను డైరెక్ట్గా ఛాలెంజ్ చేశాను అంటే ఇప్పుడు మనం ఏం ఆలోచించాలండి? వాడు స్వయంగా నా పేరు మీద ఇన్ని క్రిమినల్ కేసులు ఉన్నాయని చెప్తున్నాడు. సో నేను ఎంతో మందిని ఇలాగ మోసము చేశాను అని చెప్తున్నాడు. మరి ఇతని మీద ఎందుకు ఇంతకు ముందు యాక్షనే తీసుకోలేదు? పాలన మాదే కదా, అవినీతి పాలన, మిమ్మల్ని కాపాడడానికే నేను ఉన్నాను. సో దీంతో వెస్ట్ బెంగాల్ ప్రజలకు ఒక క్లారిటీ వచ్చేసిందండి. ఆహా, ఇదా జరిగింది. 15 ఏళ్లలో ఎవరైతే నిజాయితీగా ఉన్నారో వాళ్ళందరినీ పంపించేసి ఈ అవినీతి పరులు, మీకు నేరగాళ్ళు, వీళ్లకు పదవులు ఇచ్చి మనల్ని ఇంతలాగా ఈవిడ హింసించిందా? రేప్ అన్నప్పుడు, మానభంగం అన్నప్పుడు ఈవిడ స్వయాన మహిళ కదా. అలాంటిది ఇంకొక మహిళా ఆఫీసర్, ఆవిడ ఎంతో నిజాయితీగా ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటే ఆవిడని తప్పించడము ఏమిటి? అప్పట్లో ప్రజలకు ఆలోచన లేదండి. ఇవాళ వచ్చింది. ఇవాళ వీళ్ళందరూ కూడా ఈ జహంగీర్ ఖాన్ అంటున్నాను చూసారా, వీళ్ళు సినిమా ప్రొడక్షన్ అంటే ఎక్సెస్ మనీ అండి, కబ్జా భూములు, మీకు స్మగ్లింగ్, ఆయుధాలు, ఎక్సెస్ డబ్బులు. ఏం చెయ్యాలి? సో సినిమాలు తీయడం, షారూక్ ఖాన్, ఆమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ వీళ్లతో సినిమాలు తీయడం. సో అప్పట్లో దావూద్ ఇబ్రహీం వాళ్ళు ఇదే చేసేవాళ్ళు, సినిమా ఫైనాన్స్ చేసేవాళ్ళు. సో ఇవాళ వీళ్ళందరూ కూడా ఇదే పని. అంటే మీకు భయపెట్టి ఇప్పుడు హిందువులు కాదు, ముస్లింలు కాదు, నువ్వు నాకే ఓట్లు వెయ్యాలి అంతే, నీ ఫ్యామిలీ ఓట్స్ మొత్తం మాకే, లేదా మీరు ప్రాణాలతో మిగలరు, ఈ రోడ్ల మీద మీరు తిరగరు. సో ఇప్పుడు వీళ్ళందరూ కూడా మీ నేర చరిత్ర ఉన్నవాళ్ళు ఇంత ఓపెన్గా ఎలా తిరుగుతున్నారు? పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేసింది? ఇవాళ నువ్వే స్వయంగా వచ్చి ఒప్పుకుంటున్నావు నన్ను జైల్లో పెట్టండి అంటే మేము ఏం చెయ్యాలి? సో ఎవరైనా నీ మీద కేసు పెట్టాలి, తరువాత ఇన్వెస్టిగేషన్, తరువాత కోర్టుకి రావాలి, మేము నీ కేసుని టేకప్ చెయ్యాలి. నువ్వు చేసిన శిక్ష ప్రూవ్ అయ్యిందా, మేము అప్పుడు నిన్ను శిక్షించి జైలుకి పంపిస్తాం. నువ్వే ఇలా అడిగితే మేమేం చెయ్యాలి అంటే లేదండి, బయట నిజాయితీ నాయకులు ఉన్నారు కదా, పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు కదా, వాళ్ళు మమ్మల్ని విడిచిపెట్టారు అని ఒక విచిత్రమైన ఒక పరిస్థితి అండి. ఇది చాలా చాలా గమ్మత్తైన విషయము. ఒక వ్యక్తి నేనే చేశాను నన్ను జైల్లో పెట్టండి అంటే దీన్ని మనం ఎలా చూడాలి? అంటే ఏ స్థాయిలో వీళ్ళ కరప్షన్ ఉంది అంటే, ఏ స్థాయిలో భయము ఉందంటే, ఒక్క అజయ్ పాల్ శర్మ, సో వాడు సింగం అయితే నేను పుష్ప అన్నవాడు, ఇప్పుడు పుష్ప పరిస్థితి ఏమిటి? సో ఎక్కడికి పుష్ప పారిపోతాడు? మళ్ళీ బంగ్లాదేశే పారిపోవాలి కదా. సో ఇది అందరూ కూడా మాట్లాడుతున్నారు. మరి ఇప్పుడు ఈ జహంగీర్ ఖాన్ వెస్ట్ బెంగాల్లో బతికి బట్ట కట్టగలడా, లేదా మొత్తం మూటాముళ్ళు సర్దుకొని బంగ్లాదేశ్ పారిపోతాడా? ఇలాంటి జహంగీర్ ఖాన్లు ఎంతమంది వెస్ట్ బెంగాల్లో ఉన్నారు అని చెప్పి ఇవాళ మీకు వాడి వేడిగా మీకు ఎక్కడ చూసినా ఇవే వార్తలు. మరి ఇతని పరిస్థితి ఏమిటి? అజయ్ పాల్ శర్మ ఇతన్ని ఏం చేస్తాడు? ఇదే అందరూ మాట్లాడుతున్నారు. మరి మీరు చెప్పండి, జహంగీర్ ఖాన్ని ఏం చెయ్యాలి? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.